Tally Lukesh SAP Software Training. Hey, hello viewers, good morning. Tally Lokesh యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మనం ఒక న్యూ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క టీ కోడ్స్ వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటి అనేది జస్ట్ మనం బ్రీఫ్గా తెలుసుకుందామండి. ఓకేనా? సో ఏ కాన్ఫిగరేషన్కి ఏ టీ కోడ్ని యూజ్ చేస్తాం అనేది మీతో డిస్కస్ చేస్తాను. సో ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మంచిగా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా? చూడండి. చూడండి, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టీ కోర్స్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏమని మనం చెప్పుకోవచ్చు అంటే ఒక క్లయింట్ బిజినెస్ సంబంధించిన టోటల్ ఒక ప్రాసెస్నే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. ఆ క్లయింట్ బిజినెస్లో జరిగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ఓకే, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, క్యాష్ ఫ్లో కావచ్చు, వీటికి సంబంధించిన టోటల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఒక క్లియర్ కట్గా మనం తెలుసుకోవడానే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో టీ కోడ్స్ వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ ఏంటున్నాయో ఒకసారి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఈ టీ కోడ్స్ అనేది కంపల్సరీగా రియల్ టైంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే కష్టం అవుతుంది. సో మనము 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని జాబ్కి వెళ్తున్నప్పుడు మినిమం మనకు టీ కోడ్స్ అనేది మ్యాండేటరీగా గుర్తుండాలి. వాళ్ళు ఏ టీ కోడ్ అడిగినా కూడా ఇంటర్వ్యూలో చెప్పగలగాలి. సో అలాంటప్పుడే మనము 4 years ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా బిహేవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో అందుకోసమే స్టెప్ బై స్టెప్ మనము ఒక రూట్లో క్లాసెస్ అనేది చెప్పుకుంటూ వస్తున్నాము. ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చూడాలి అవి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ చూడు, డిఫైన్ కంపెనీ. డిఫైన్ కంపెనీకి టీ కోడ్ వచ్చేసి OX15. సో వీటిని కమాండ్ బాక్స్లో మనం ఎస్ఏపి ఈజీ యాక్సెస్లోకి వెళ్ళిన తర్వాత కమాండ్ బాక్స్లో OX15 ఇస్తే డైరెక్ట్గా మనకి కంపెనీ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో తర్వాత క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్. సో క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ అంటే మనకి టీ కోడ్ వచ్చేసి OX02ని యూజ్ చేస్తారు. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీకి మనకు n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కంపల్సరీగా ఉండొచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మనకి n నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీకి మనం అసైన్ చేయాలి. దానికి సంబంధించి టీ కోడ్ వచ్చేసి OX16 అని చెప్పుకోవచ్చు. తర్వాత సో మనకి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది, దానికి సంబంధించిన కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఆ కంపెనీ కోడ్స్కి డిఫరెంట్ ఏరియాస్లో బిజినెస్ ఏరియాస్ కూడా ఉంటాయి మ్యాండేటరీగా. సో అప్పుడు మనం డిఫైన్ బిజినెస్ ఏరియా అని చెప్తాం. సో దానికి సంబంధించి టీ కోడ్ ఏముంది ఇక్కడ, OX03. తర్వాత బిజినెస్ ఏరియాస్తో పాటు మనకు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే n నెంబర్ ఆఫ్ బిజినెస్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒక హెడ్ ఆఫ్ ది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మనం చూడొచ్చు. దానికి టీ కోడ్ వచ్చేసి మనం OC1 అని చెప్పుకుంటాం. ఓకే, చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అండి. మనం చిన్నప్పుడు 1 2 3లు ABCD ఎలా గుర్తుపెట్టుకుంటామో లైఫ్ లాంగ్ అలాగే టీ కోడ్స్ కూడా మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. సో అది. సో తర్వాత అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా ఏదైతే ఉందో అది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకు మనం అసైన్ చేయాల్సి వస్తుంది. దానికి టీ కోడ్ వచ్చేసి OB-B6. తర్వాత డిఫైన్డ్ ఫంక్షనల్ ఏరియా. సో డిఫైన్డ్ ఫంక్షనల్ ఏరియా దానికి సంబంధించిన టీ కోడ్ వచ్చేసి FM_function. ఓకే, ఇంతకుముందు ఓల్డ్ టీ కోడ్ అయితే OKBD సంథింగ్ ఏదో ఉండాలి. సో అది తీసేసి ఇప్పుడు మనకి FM_function అనేది ఇచ్చారు. సో ఫంక్షనల్ ఏరియా అంటే బిజినెస్లో కంపల్సరీగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం క్రియేషన్ చేసుకోవాలి అండ్ వ్యాలిడిటీ డేట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మెయింటైన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా OF01. సో ఇలానే వెళ్ళొచ్చు, లేదంటే పాస్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, ఇది ఒకటి మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో దీనికి టీ కోడ్ వచ్చేసి OF18.
18. తర్వాత డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45. OB45 ఇది కస్టమర్కి ఎంతవరకు లిమిట్ ఇవ్వచ్చు, అతనికి ఎంత కెపాసిటీ ఉంది అతని బిజినెస్ సంబంధించి అనేసి మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా ద్వారా మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. OB45. సో తర్వాత అదే క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్కు అసైన్ చేయాలి, అది OB38. సో ఈ 11 ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈ 11 కూడా మనకు మంచిగా గుర్తుండాలి. ఇంకా సెగ్మెంట్ ఏరియా వస్తుంది, ప్రాఫిట్ సెంటర్ కూడా వస్తుంది, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా 2 ఎక్స్ట్రా వస్తాయి. బట్ ఈ 11 టీ కోడ్స్ అనేది కంపల్సరీగా మనకి రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే ఇంటర్వ్యూ పాయింట్అప్లో కావచ్చు, మనకు కంపల్సరీగా ఈ టీ కోడ్స్ మీద వాళ్ళు మీకు ఒక క్వశ్చన్ అనేది రైట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం నిద్రలో అడిగిన ఈ టీ కోడ్స్ చెప్పే విధంగా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీన్నే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ టీ కోర్స్ అని చెప్పుకుంటాం. సో మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా నీట్గా అర్థమవుతుంది అనిపిస్తే మీ నుంచి నేను ఎక్స్పెక్టేషన్ చేసేది అండ్ కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. సో ఈ వీడియోకి నేను మ్యాక్సిమం 100 వీడియోస్ అనేది మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దయచేసి మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి, అదేవిధంగా కొంచెం ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.